అనుకోకుండా చేసిన హార్వెస్ట్ లో ఇన్ని ఫ్రూట్స్. హే ఆల్, ఈ రోజు అయితే మన చెట్టుకి డ్రాగన్ ఫ్రూట్స్ కాసినాయని చెప్పి మమ్మీ చెప్పడంతో కోయడానికి అయితే వెళ్తున్నాను. కానీ నాకైతే ఒకే ఒక డౌట్ ఏంటంటే, ప్రతిసారి మనకంటే ముందు కోతులు కోసేసుకుంటా ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని. ఈసారి అయితే ఇంకా కోతులు రాలేదు, సో డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని మనకే. ఈ మధ్య అయితే ప్రతి చోట డ్రాగన్ ఫ్రూట్స్ దొరికేస్తున్నాయి, కానీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే మాక్సిమం ఎక్కడ ఉండేవి కాదు, వెరీ రేర్ గా దొరికేవి మనకి. అలాంటప్పుడు పెట్టాం ఈ మొక్కలు మన టెర్రస్ గార్డెన్ లో. అసలు మా గార్డెన్ లో ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే మేము మొక్క పెట్టిన 2 ఇయర్స్ కి వచ్చింది అనమాట. అలా ఒక్క ఫ్రూట్ తో స్టార్ట్ అయ్యి ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ లో చాలా ఫ్రూట్స్ అయితే మాకు వచ్చినాయి మన చెట్ల నుంచి. మన టెర్రస్ గార్డెన్ లో అయితే బోత్ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు కోస్తున్నాను కదా, ఇవన్నీ వైట్ కలర్ అనమాట. ఆ పక్కన ఇంకొని ఉన్నాయి, వాటి నుంచి అయితే రెడ్ కలర్ ఫ్రూట్స్ మనకు వస్తాయి. గోడ నుండి బయట సైడ్ వంగి ముళ్ళు గుచ్చుకోకుండా కొయ్యడం అంటే సాహసం అనే చెప్పాలి. మీలో ఎంత మందికి డ్రాగన్ ఫ్రూట్స్ అంటే ఇష్టం? సో చూసారు కదా, ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజు. పైకి అలా సరదాగా వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ కోసుకుందామని. చూసారు ఎన్ని కాయలు వచ్చినాయో. ఇటు చేయి నిండిపోయింది, ఇటు బుట్ట నిండిపోయింది. ఎన్ని వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కౌంట్ చేద్దాం ఇప్పుడు. 1 2 17 18 18 కాయలు అయితే మనకు వచ్చినాయి ఈ రోజు డ్రాగన్ ఫ్రూట్స్. అంటే ఒక డజన్ వచ్చి ఇంకో 2 డజన్ వచ్చినాయి. సో చూసారు కదా, ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ ఈ రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.